సిద్ధు జొన్నలగడ్డల ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ తెలుసు కదా. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'డీజే టిల్లు 2'. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అలానే రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే ఈ 'డీజే టిల్లు 2' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీతో మన ముందుకు వస్తున్నారు సిద్ధు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది నీరజ్ కోనా. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సిద్ధు జొన్నలగడ్డల, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది రాశిఖన్నా. అయితే రాశిఖన్నా తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. ఆమె తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పక్కా కమర్షియల్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర అవుతుంది. ఇంకా అప్పటి నుంచి రాశిఖన్నా తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ తెలుసు కదా మూవీలో నటిస్తున్నారు రాశిఖన్నా. చూడాలి ఈ మూవీతో అయినా రాశిఖన్నాకి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి. ఈమె ఇంతవరకు తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కోబ్రా. అది తమిళ్ మూవీ. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ కాలేదు. అయితే ఆమెకు ఒక మంచి హిట్ మూవీ అంటే మాత్రం కేజీఎఫ్ మూవీ హిట్ తర్వాత తనకి అంత పెద్ద హిట్ ఒక్క మూవీతో కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఈ తెలుసు కదా మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో అయినా ఈమెకి ఒక పెద్ద హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే ఈ ఓజీ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ మూవీలో నటించారు. ఆ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఇంకా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్. ఈమె తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈమె ప్రస్తుతం అన్ని తమిళ్ మూవీస్లో నటిస్తున్నారు. ఈమె తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గ్యాంగ్ లీడర్. అది నాని గారితో నటించారు. ఆ మూవీ తర్వాత ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. చూడాలి ఈమెకి ఈ మూవీతో ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు యాక్ట్ చేసిన గ్యాంగ్స్టర్ మూవీ పంజా. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఓజీ మూవీ కూడా అంతకన్నా మంచి పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది.
ఎన్టీఆర్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ దేవరా. ఈ దేవరా మూవీకి ముందు ఎన్టీఆర్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ త్రిబుల్ ఆర్. ఈ త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఇంకా ఆ మూవీలో యాక్ట్ చేశాక ఎన్టీఆర్ గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ దేవరా మూవీతో మన ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్ గారు. చూడాలి ఈ దేవరా మూవీతో ఎన్టీఆర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ దేవరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ దేవరా మూవీని డైరెక్ట్ చేస్తుంది కొరటాల శివ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కళ్యాణ్ రామ్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఎన్టీఆర్, జాహ్నవి కపూర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు జాహ్నవి కపూర్. ఈమె ఇంతకు ముందు తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఈమె అన్ని హిందీ మూవీస్లోనే నటించారు. ఈమె ఫస్ట్ టైం తెలుగులో ఎన్టీఆర్ గారితో దేవరా మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈమెకి ఈ మూవీతో హిట్ వచ్చి ఈమె తెలుగులో మళ్ళీ మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ దేవరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జాహ్నవి కపూర్ గారు మాత్రం ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగులో మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటుంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక జాహ్నవి కపూర్ గారు తెలుగులో మూవీస్ చేస్తుందా లేదా అనేది. మంచు విష్ణు గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కన్నప్ప. అయితే మంచు విష్ణు గారు ఈ కన్నప్ప మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిన్నా. ఈ జిన్నా మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక మంచు విష్ణు గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ కన్నప్ప మూవీతో మన ముందుకు వస్తున్నారు మంచు విష్ణు గారు. చూడాలి ఈ మూవీతో మంచు విష్ణు గారికి ఒక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది. అయితే మంచు విష్ణు గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు తనది ఇది కన్నప్ప మూవీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని కూడా చాలాసార్లు చెప్పారు. చూడాలి ఈ కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యాక మంచు విష్ణు గారికి ఒక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది. ఈ కన్నప్ప మూవీని డైరెక్ట్ చేస్తుంది ముఖేష్ కుమార్ సింగ్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డాక్టర్ మోహన్ బాబు. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కాజల్ అగర్వాల్. అయితే ఈ మూవీలో కాజల్ అగర్వాల్ది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని మూవీ టీం అంటున్నారు. చూడాలి కాజల్ అగర్వాల్ గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే కాజల్ అగర్వాల్ గారిది ఈ మధ్య సత్యభామ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. ఆ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ కన్నప్ప మూవీతో మన ముందుకు వస్తున్నారు కాజల్ అగర్వాల్ గారు. చూడాలి ఈ మూవీతో కాజల్ అగర్వాల్కి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాజల్ అగర్వాల్ గారు మాత్రం ఈ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు మళ్ళీ తెలుగులో మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటుంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక కాజల్ అగర్వాల్ గారికి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.